విక్రమ బేతాళుని కథల్లోని మరొక కథ సత్యవంతుని కథ. బేతాళుడు శవాన్ని యథాప్రకారం చెట్టుపై నుండి కిందకు దించి భుజంపై వేసుకొని నడవసాగాడు. రాజా, నీవు ధైర్యశాలివి, సాహసివి అని ఒప్పుకుంటున్నాను. ప్రయాణంలో అలుపు తెలియకుండా ఉండడానికి విచిత్రమైన కథను చెప్తాను విను. పూర్వం శృంగగిరి రాజ్యాన్ని సత్యవంతుడనే రాజు పాలిస్తున్నాడు. ఆ సమయంలో ఒక రాజపుత్ర యువకుడు సర్వం కోల్పోయి సత్యవంతుణ్ణి ఆశ్రయిస్తాడు. అతడిని ఆదరించి తనకి అంతరంగిక సేవకుడిగా నియమించుకున్నాడు సత్యవంతుడు. ఒకనాడు వేటకు వెళ్ళిన ఆ రాజు మృగయ వినోదంలో ఒక లేడిని వేటాడడానికి మెరుపు వేగంతో గుర్రాన్ని దౌడాయించి మంది మర్బలానికి దూరంగా పోయినాడు. ఆ రాజపుత్ర యువకుడు మాత్రం గుర్రంతో సమానంగా పరుగు తీస్తూ రాజును వెన్నంటే వచ్చాడు. లేడి తప్పించుకుంది. రాజాకు అలసట వచ్చింది. ఆకలి దాహంతో నోరెండిపోయి ఓ చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటూ దప్పిక తీర్చుకునేందుకు చూడగా తన వెంట వచ్చిన రాజపుత్ర యువకుణ్ణి చూసి ఆశ్చర్యపోయి, గుర్రం కూడా లేకుండా నన్నెలా అనుసరించగలిగావు అంటూ ప్రశ్నించాడు. రాజా, మీ యోగక్షేమాలే నా కర్తవ్యం. అది నన్ను మీ వెంటపడి వచ్చే శక్తినిచ్చింది అంటూ సమాధానమిచ్చాడు ఆ యువకుడు. రాజు దాహం తీర్చుకోవడానికి నీరు, ఆకలికి ఫలాలు వెతకమన్నాడు. ఆ యువకుడు తన జోళ్ళలో నుంచి 2 ఉసిరికాయలు తీసి రాజుకిస్తూ, వీటిని కొరికి చప్పరించండి, దాహం తీరుతుంది అన్నాడు. అతడు చెప్పినట్లే చేయగా రాజుకు దాహం, ఆకలి బాధలు కొద్దిగా ఉపశమించాయి. ఆహా, ఏమి ఈ యువకుడు ఉపకార గుణం! ఎప్పటికైనా ఇతడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయవలసిందే అనుకున్నాడు రాజు. తిరిగి వచ్చాక అతడిని సైన్యాధిపతి చేస్తాడు. కొంతకాలానికి త్రిముఖ ద్వీప కుమార్తె అందచందాలను గురించి విన్న రాజు ఆ రాజపుత్రుణ్ణి పిలిచి, నాకు ఆ రాకుమారుని పెళ్లాడవలనని ఉంది కనుక నీవు కొంతమందిని వెంటబెట్టుకుపోయి ఆ రాజుతో మాట్లాడి వివాహం నిశ్చయించుకొనిరా అని పంపాడు. త్రిముఖ ద్వీపం సముద్ర మధ్యంలో ఉంది. 3 వైపులా నీరు, ఒకవైపు ఎత్తైన కొండలు ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. రాజపుత్ర యువకుడు రాజు చెప్పినట్లే ప్రయాణమై వెళ్ళాడు. సముద్రంలో తుఫాను చెలరేగడం వల్ల నావ మునిగిపోసాగింది. ఇంతలో సముద్రంలో నుండి ఒక స్తూపం పైకి మొలుచుకు రాసాగింది. అది చూసి ఏమైతే అదైందని రాజపుత్రుడు సముద్రంలోనికి దూకాడు. అతడు నీటిలోనికి మునిగినాక తిన్నగా ఒక సుందర ప్రదేశాన్ని చేరాడు. అక్కడ చెలికత్తెల మధ్యన ఒక సుందరి దేవి ఆలయంలో పూజలు చేస్తుంది. కన్ను చెదిరే అందం ఆమెది. తొలిచూపులోనే రాజపుత్రుడు ఆమెను వలచాడు. ఒంటరిగా ఉన్న ఆ రాజపుత్రుణ్ణి చూసి ఆ యువతి తన చెలికత్తెలతో అతడికి ఆతిథ్యానికి ఆహ్వానించమన్నది. ఆ యువకుడు తన ప్రేమను ఆమెకు తెలియజేశాడు. నేను రాజపుత్రికను, నీవు రాజపుత్రుడివైనా రాజ్యం లేనివాడవు. నిన్ను వలచుట నా వల్ల కాదు అంటూ అతడికి సమాధానమిచ్చింది. తిరిగి అతడు సత్యవంతుని దగ్గరకు పోవడానికి దారి చూపింది. తిరిగి వచ్చిన రాజపుత్రుడు సత్యవంతుడికి జరిగిందంతా చెప్పాడు. సరే పద అంటూ సత్యవంతుడు రాజపుత్రుడితో కలిసి సముద్రంపై ప్రయాణించి అంతకుముందు రాజపుత్రుడు సముద్రంలోనికి దూకిన చోటనే దుమికి ఆ సుందర ప్రదేశం చేరుకున్నాడు. అక్కడే ఉన్న సుందరి వారిద్దరినీ చూసి ఆతిథ్యమునకు ఆహ్వానించింది. రాజు ఆమెతో, నీవు నన్ను పరిణయమాడుటకు సిద్ధమా అంటూ అడిగాడు. అందుకు ఆ సుందరి ఇష్టమే అంది. అప్పుడు రాజు ఆమెతో, రాజపుత్రుడి కథను చెప్పి నేను నిన్ను ఇతడికి అర్పిస్తున్నాను కనుక నీవు ఇతడిని పెండ్లాడు అంటూ కోరాడు. ఆమె అందుకు సమ్మతించి ఆ రాజపుత్రుణ్ణి పెళ్లాడింది. రాజా, విన్నావుగా ఈ కథలో ఇందులో రాజు గొప్పవాడా, రాజు ప్రాణాలను కాపాడిన ఆ యువకుడు గొప్పవాడా అంటూ విక్రమార్కుణ్ణి ప్రశ్నించాడు బేతాళుడు. బేతాళ, రాజపుత్ర యువకుడు పాటించింది కేవలం సేవక ధర్మం మాత్రమే. కానీ రాజుకు కాంతల మీద మక్కువ ఎక్కువ అయినప్పటికీ తనను వలిచిన కాంతను సేవకునికి అర్పించి ఆ రాజే గొప్ప అంటూ సమాధానం ఇవ్వడంతో విక్రమార్కునికి మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును ఆశ్రయించాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మరొక విక్రమ బేతాళుని కథలతో మరొక వీడియోలో కలుసుకుందాం.